రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మణికొండ చిత్రపురి కాలనీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వేడుకలతో పాటు నూతనంగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను సన్మానించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రకాష్ గౌడ్ నవీన్ యాదవ్ను కొనియాడారు. అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన నవీన్ యాదవ్ను ముందు ఆయనకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. నవీన్ యాదవ్ తండ్రి అయిన చిన్న శ్రీశైలం యాదవ్ పేరు నిలబెట్టాలని, ముందు మరింత పేరు తెచ్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదిస్తూ నవీన్ యాదవ్ భుజం తట్టారు ప్రకాష్ గౌడ్. ఇక శ్రీశైలం యాదవ్కు సినీ పరిశ్రమ వాళ్లకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, వాళ్ళ కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉన్నాడని నవీన్ యాదవ్ తెలిపారు. తాను కూడా పరిశ్రమ వాళ్లతో వాళ్ళ సమస్యలు ఏది ఉన్నా పరిష్కరిస్తానని నవీన్ యాదవ్ తెలియజేశారు. కుటుంబంలో సభ్యుడికి కోసం కష్టపడ్డారు వీళ్ళంతా కూడా. ఈ రోజు నన్ను ఇక్కడ సన్మానం పెడతామని చెప్పి పిలవడం జరిగింది. వాళ్ళ ప్రేమని వాళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాకు మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారికి ఈ సినీ పరిశ్రమతో దాదాపు 40 ఏళ్ళ ఒక బంధం. వాళ్ళందరూ కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు కుటుంబంలోనే ఒక అవకాశం వచ్చిందని ఎంతో బలంగా, నమ్మకంగా, బాగా కష్టపడి నా విజయానికి ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు. ఆ అభిమానం, ప్రేమ ఎప్పటికీ మర్చిపోము. వాళ్ళకి డెఫినెట్గా మా ఫాదర్ ఎట్లయితే సపోర్ట్గా ఉన్నారో మేము కూడా భవిష్యత్తులో వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం. అట్లానే మా తమ్ముడు ఇక్కడ ఎలక్షన్స్ అయినప్పుడు చిత్రపురి హౌసింగ్ సొసైటీ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఈ కార్మికులందరి సపోర్టు, ఆశీర్వాదంతో మా తమ్ముడిని కూడా 3 సార్లు ఇక్కడ గెలిపించుకున్నారు. వారి రుణాన్ని మేము మర్చిపోము. వాళ్ళకి మా ఫాదర్ ఎంతో అండగా నిలబడ్డాడు. మేము కూడా భవిష్యత్తులో వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాం. అదే రకంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి మా పెద్దలు, నా తండ్రి సమానమైనటువంటి ప్రకాష్ గౌడ్ అంకుల్ కూడా స్థానిక ప్రజలకు ఎంతో సపోర్ట్గా వాళ్ళ కష్టాలను తీరుస్తూ 4 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకోవడం అంటే ఎంతో గొప్పటి విషయం. పెద్దలు అన్నట్టు మీ కష్టాలు మాకు గుర్తున్నాయి అంకుల్. మా చిన్నప్పటి నుండి కూడా కష్టాలు, బాధలు చూసుకుంటే ఎదిగిన వాళ్ళం. మీ గౌరవాలు నిలబెట్టడానికనే మేము మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రజల ఆశీస్సులతో, పెద్దలు రేవంత్ అన్న ఆశీస్సులతో ఈరోజు మాకు అవకాశం వచ్చింది. ఆయన ఏదైతే ప్రజల సేవ చేస్తుండో ఆ సేవ చేస్తూ వెనుక ఉంటూ అడుగుబాట నడిచినందుకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాగలిగినాడు. అందుకని మేమందరం కూడా అభినందిస్తాం. మన వాడు, మన పిల్లగాడు ఇలా మన స్థాయికి ఎదిగిందంటే మనం కూడా అభినందించాలి. అందుకని నవీన్ యాదవ్ కోరేది ఒకటే, నేను రాజకీయాలలో ఎన్నో ఒడిదొడుకులు వస్తుంటాయి, అవన్నీ తట్టుకున్నప్పుడే మనం రాజకీయం చేయగలుగుతాం. అందుకని ప్రజల సేవ చేయాలనే ఆలోచనతో మనం వచ్చినాం. యువకుడు, మీకు మంచి అవకాశం ఉన్నది. ఇంకా ముందు కూడా ప్రజల సేవ చేస్తూ డాడీ ఏ విధంగా సంపాదించడం పేరు ఆ విధంగా మీరు కూడా సంపాదించి మంచిగా ఉండాలి. మేమందరం కూడా అభినందిస్తాం. మా కష్ట సుఖాలు మీకు అందరూ కూడా తెలుసు. మీరు పిల్లలు, మేము ఏ విధంగా మిమ్మల్ని ఈ విధంగా తీసుకొచ్చినాం, మీరు కూడా అది నిలుపుకున్నారు. అది చాలా సంతోషపడతాం. మేమందరం కూడా ఇలా మిమ్మల్ని చూస్తుంటే మేము సంతోషపడతాం. మా పిల్లలు కూడా ఎదిగారు కదా, మేము ఈ దగ్గర ఉన్నాం కదా. అందుకని దయచేసి ఏది ఏమున్నా కానీ ఒక అవకాశం దొరికింది నవీన్ యాదవ్. ముందుగా నేను కూడా గొప్ప అదృష్టవంతుడు. మన పిల్లలు మనం సన్మానించుకున్న అదృష్టం వచ్చిందంటే గొప్ప అదృష్టంగా లేదు కానీ. అందుకని ఇలా మా సిరిసేవన చేసిన పుణ్యము, ఆయన ఎంతో అవకాశంతో వాళ్ళ పిల్లల్ని కూడా మేము సన్మానం చేసుకుంటే కూడా సంతోషం. అందుకని నవీన్ యాదవ్ ముందు కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి అవకాశం ఇచ్చాడు. రేవంత్ అన్న అడిగినట్టు జూబ్లీహిల్స్ ఓడి గెలవడం